జగ్గు దగ్గర దీని గురించి చెప్పాను. నీకు చెప్పే ఉంటాడే. ప్రభాకర్ గురించేనా సార్? ఆ అమ్మాయికి ప్రభాకర్కి కాంటాక్ట్ ఉందో లేదో తెలీదు, కానీ ఆ అమ్మాయి వెళ్ళిన చోటల్లా అతను వెళ్ళాడు. సార్, అతను ఒక ఎక్స్కామ్, ఇంటెలిజెంట్. మనం ఏం ఆలోచిస్తాం, ఏటుపక్క నుంచి ఏ సమస్య వస్తుంది అతనికి బాగా తెలుసు. ఆ అమ్మాయిని అతను ఫాలో చేశాడనే విషయం తప్ప అతనికి ఆ అమ్మాయికి ఏ విధమైన కాంటాక్ట్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయలే. సార్, ప్రభాకర్ నిజంగా ఆ అమ్మాయికి హెల్ప్ చేసి ఉంటే ఎందుకు ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేసి ఉంటాడు? డ్రెస్లో ఎవిడెన్స్ దొరికింది, ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటాడు? అయితే తల్లికి కూతురికి ప్రభాకరే హెల్ప్ చేసి ఉంటాడని నువ్వు స్ట్రాంగ్గా డౌట్ పడుతున్నావా? మీకు అలా అనిపించట్లేదా? లేదు, జయంతితో ప్రభాకర్కి కాంటాక్ట్ ఉంటే అప్పుడు ప్రభాకర్ ఎందుకు జయంతిని ఫాలో చేస్తాడు? సింక్ అవ్వట్లేదే. మిస్టర్ ప్రభాకర్, హెల్ప్ కోసం వస్తే ఐఎమ్ సారీ, ఈ విషయంలో హెల్ప్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వేరే విషయాలు అంటారా నాకేం తెలీదు. హెల్ప్ కోసం రాలే, మీకు హెల్ప్ చేయడానికి ఇష్టం లేదని కూడా తెలుసు. ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. నేను డిపార్ట్మెంట్కి వచ్చి హ్యాండిల్ చేసిన మొదటి మర్డర్ కేసు చాలా తొందరగా సాల్వ్ చేశాను. అక్యూజ్డ్ తప్పనిసరి సిచ్యుయేషన్లో హత్య చేశాడు. వాడికి ఒక అందమైన భార్య, 2 ఏళ్ల పిల్లాడు, హ్యాపీ ఫ్యామిలీ. కానీ చచ్చిపోయినోడు మంచోడు కాదు, పక్కా క్రిమినల్. కేసు సాల్వ్ అయిన తర్వాత నాలో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, అక్యూజ్డ్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఏం కాదు. సో అస్తమానం ఇలాంటి తప్పు చేసే ఛాన్సే లేదు. ఒకవేళ అతను పట్టుకొని లోపల వేస్తే అతని ఫ్యామిలీ ఏమవుతుంది? తీసుకెళ్ళి లోపల వేయాలా లేదా క్షమించి వదిలేయాలా? సరే, క్షమించి వదిలేద్దామని కూడా అనుకున్నాను. కానీ ఒక వారంలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి తప్పు చేసే ప్రతి ఒక్కడు తను చేసే తప్పుని జస్టిఫై చేసుకోవడానికి ఏదో ఒక లాజిక్ పెట్టుకొని ఉంటాడు. నాలాంటి ఆఫీసర్ ఇలా క్షమిస్తూ పోతే తప్పు చేసే 75% మంది బయట తిరుగుతుంటారు. సో ఐ కేమ్ టు ఏ కన్క్లూషన్. లిసన్, నేను చట్టాన్ని మళ్ళీ రాయదలుచుకోవట్లేదు. అది ముందే రాసి ఉంది. అకార్డింగ్ టు లా, మర్డర్ ఇస్ ఎ సీరియస్ క్రైమ్. వాణ్ణి పట్టుకుని లోపలేశాను, ఇంకా అక్కడే ఉన్నాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్పేశాను. ఇదిగో సార్ వస్తే కాస్త ఇన్ఫార్మ్ చేయాలి. మీకేం కావాలి? నేను ఒక హత్య చేశాను, సరెండర్ అవడానికి వచ్చాను. ప్రభాకర్ కంట్రోల్ రూమ్కి వచ్చేసారంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇంకా తీసుకోలేదు. ఏడీజీపీ మిమ్మల్ని ఇమీడియట్గా నమ్మరు సార్. మనిషి చూస్తే కిల్లర్ అంటే నమ్మలేకపోతున్నాం. జయంతి నా లవర్. జయంతి నేను లవర్స్. కానీ ఈ విషయం నాకు జయంతికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఎందుకంటే జయంతి నన్ను అలానే మెయింటైన్ చేయమంది. మేమిద్దరం ఎక్కువగా అసలు మీటాం, కానీ ఫోన్లో ఎక్కువ మాట్లాడుకుంటాం. నాకు ఒకటి అర్థం కాలేదు, జయంతి ఎందుకు మా రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచమందా అని. విషయం ఏంటంటే, జయంతి అంత ఈజీగా ఎవరిని నమ్మదు. నన్ను లవ్ చేస్తున్నా నన్ను ఒప్పుకున్నా కూడా నా మీద పూర్తి నమ్మకం వచ్చాకే వంశీతో జరిగిన విషయం నాతో చెప్పింది. తను వంశీ వల్ల ఎంత కష్టపడిందో, వంశీ అంటే ఎంత భయమో, ఆ భయం తన మనసులో ఎంత బాతుకుపోయిందో తర్వాత నాకు అర్థమైంది. నేను జయంతి కోసం ఏం చేయడానికైనా రెడీ. కానీ
మనసులో ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలియలేదు. అది ఫిబ్రవరి 6వ తేదీ. వంశీ జయంతిని ఎత్తుక్కుంటొచ్చాడు. ఇక్కడ జయంతి ఏ అపార్ట్మెంట్లో ఉంటుందో తెలుసా? నేను అంతకుముందు వంశీని ఎప్పుడు చూడలేదు, కానీ అతనే వంశీ అని నాకు తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. జయంతి వాళ్ళు మొన్న మధ్యనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాడు నేను చెప్పింది అబద్ధం అనుకునే అవకాశం లేదు. అలా అని నమ్మాడని నమ్మకం లేదు. వాడు నన్ను కాక ఇంకెవరన్నా అడుగుంటే జయంతి అక్కడే ఉందని తెలిసిపోయేది. అలా తెలియకూడదంటే వాడిని ఎలాగోలా నమ్మించేసి ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేయాలి. నా మైండ్ ఫాస్ట్గా పనిచేయడం మొదలెట్టింది. వాళ్ళు ఖాళీ చేసిన విషయం నీకు తెలీదా? నేను తన్ని క్వశ్చన్ చేయడం మొదలెడితే తను నా మీద డౌట్ పడటం మానేసి నేను తన మీద డౌట్ పడుతున్నానేమో అని తన మైండ్ డిఫెన్సివ్గా ఆలోచిస్తుంది. అతను నేను అనుకున్నట్టే కరెక్ట్గా రియాక్ట్ అయ్యాడు. వైజాగ్ వచ్చేసిన తర్వాత ఈ అడ్రస్ ఇచ్చింది. మాట్లాడి చాలా రోజులైంది. ఆ గ్యాప్ చాలు నేను వాడికి ఏం చెప్పాలో డిసైడ్ అవ్వడానికి. వాళ్ళు భీమిలి బీచ్ రోడ్కి షిఫ్ట్ అయ్యారు. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం దూరమే. ఈవినింగ్ 7 తర్వాత తన ఇంటికి వస్తుంది. ఓకే. తన ఆఫీస్ అయ్యేసరికి ఆ టైం అవుతుంది. నా నెంబర్ ఇస్తాను, మీకు అడ్రస్ ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనే వాళ్ళకి హెల్ప్ చేశాను. నా పేరు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. తప్పకుండా. నంబర్ వంశీని అక్కడి నుంచి పంపించడమే నా మొదటి లక్ష్యం అనుకున్నాను. కానీ జయంతి మనసులో వంశీ అంటే భయం ఉండకూడదంటే అసలు వంశీ ఉండకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాను. అందుకే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ డిసైడ్ చేసుకొని వాడికి ఆ అడ్రస్ ఇచ్చాను. నేను బాగా ప్రిపేర్ అయ్యి వాడికంటే ముందే అక్కడ రీచ్ అయ్యి వాడి కోసం వెయిట్ చేశాను. వంశీ నేను అనుకున్నట్టే చేశాడు. నేను ఇచ్చిన అడ్రస్ చెక్ చేయకుండా దూరంగా నించొని జయంతి అక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఆ టైంలో బాడీని డిస్పోజ్ చేయడం చాలా కష్టం. అందుకే బాడీ ఎవరితో గుర్తుపట్టలేనట్టుగా చేస్తే ఏ ప్రాబ్లం రాదనుకున్నాను. ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద కొట్టాను. ఎన్నిసార్లు కొట్టానో నాకు గుర్తులేదు, కానీ కొట్టిన ప్రతిసారి ఈ క్షణం నుండి జయంతి సంతోషంగా ఉంటుందనుకుంటూ కొట్టాను. అన్నీ కరెక్ట్గానే చేశాను. ఎవ్వరూ కనిపెట్టలేరని ఇంటికి వచ్చేసాను. ఈ విషయం జయంతికి కూడా తెలియకూడదు అనుకున్నాను. కానీ మీ అనుమానం జయంతి మీదకి వాళ్ళమ్మ మీదకి వెళ్ళేసరికి
ఎవరినైతే కాపాడాలని ఇవన్నీ చేశానో వాళ్లే వేరే విధంగా ఆపదలో పడుతుంటే చూసి నేను సరెండర్ అవటం బెటర్ అని వచ్చాను. ఒక కాఫీ.